2 పద్మ అవార్డులు అందుకున్నటువంటి మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఇక్కడ సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి అంశాలు ఒకటి చూస్తే ప్రత్యేకించి మీడియా రంగానికి పత్రికలలో అంతకుముందు మధ్యాహ్నం వస్తుందో సాయంత్రం వస్తుందో తెలియనటువంటి రోజు నుంచి తెల్లవారుజామున 5 గంటలకల్లా పేపర్ ఇంట్లో ఉండేటట్టు తయారు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అలాగే అన్ని పత్రికలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంటే విశాఖ కేంద్రంగా హెడ్ క్వార్టర్ని నడిపినటువంటి అరుదైనటువంటి చరిత్ర ఆయనది. అలాగే డాల్ఫిన్ హోటల్స్ రంగం, వసతి రంగం అన్నటువంటి దాంట్లో కూడా ఎలాగ హోటళ్ళు నడపాలి అన్నటువంటిది, హోటల్స్ నిర్వహణ విధానం అంటే అదేదో యాత్రికుల్ని చూసినట్టుగా చూసేటటువంటి విధంగా కాకుండా వాళ్ళని ఒక టూరిస్టులుగా చక్కగా, అంటే టూరిజం అన్న యాత్రే కాకపోతే మామూలుగా ఏదో పూటకోళ్ల గృహాల్లో భోజనం పెట్టి పంపించినటువంటి తరహాలో కాకుండా చక్కటి గౌరవంగా రిసీవ్ చేసుకోవడం, గౌరవంగా వెళ్ళడం లాంటి విధానాన్ని ఆయన ఆరంభించాక మిగతా సంస్థలు కూడా అదే ఫాలో అవుతూ వచ్చినాయి. అదే సందర్భంలో సినిమా రంగానికి ఆయన చేసినటువంటి సేవలు అద్భుతమైనటువంటి, ఎస్పెషల్లీ ఈటీవీ ద్వారా, ఒకటి ఈటీవీలో జబర్దస్త్ లాంటి ద్వారా అనేక మంది కమెడియన్లు ఇవాళ సినిమాలకి దొరికారు. అంతకుముందు సీరియల్స్ ద్వారా అనేక మంది నటులు సినీ రంగానికి దొరికారు. అలాగే డి ప్రోగ్రాం ద్వారా అనేక మంది డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ సినిమా రంగానికి దొరికారు. అట్లాగే పాడుతా తీగ ప్రోగ్రాం ద్వారా అనేక మంది గాయకులు సినిమా రంగానికి దొరికారు. ఒక రకంగా ఇవాళ బుల్లితెర, పెద్ద తెర ఈ రెండింటిలో అనేక మంది, దాదాపుగా 100కి 99 మంది ఈటీవీలో ఓనమాలు దిద్దుకునినే అక్కడికి వెళ్ళుంటారు. ఈటీవీలో తొలి పరీక్ష తర్వాత సక్సెస్ అయ్యినే ఇక్కడ నిరూపించుకున్నాక అవకాశాలు దక్కుంటాయి. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలని తయారు చేసినటువంటి మహా వ్యక్తి, కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కృష్ణా జిల్లాకి సంబంధించిన వారే. ఆయన పేరు, అసలు పేరు రామయ్య. అయితే తన పేరు అది ఇష్టం లేక రామోజీరావు అని పేరు తనే మార్చుకుని స్కూల్లో రాసుకున్నారు. ఆయన భార్య రమాదేవి, ఆమె కూడా పెనమలూరుకి సంబంధించినటువంటి, విజయవాడ దగ్గర పెనమలూరుకి సంబంధించినటువంటి వాసే. ప్రస్తుతం ఆమెకి తీరని శోకం మిగిల్చినటువంటి పరిస్థితి. రామోజీరావు గారు లేని లోటు అన్నటువంటిది ఎవరూ పోడ్చలేనిది ఆయా రంగాలకి.